హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్స్‌రెడ్డి కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నాం మనస్ఫూర్తిగా అయితే మేము కోరుకున్నాం. అయితే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీ కుటుంబ సభ్యులకు నా వీడియోస్ యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. అయితే ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటి అంటే పొంగల్ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా పొంగల్ రోజు అందరూ అలా వెళ్ళిపోయారు కోడిపందాలకని చెప్పాను కదా! ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూసి ఉండకపోతే ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంక అందరైతే ఎటు వాళ్ళు అటు కోడిపందాలకని, వాటికని, వీటికని మగవాళ్ళైతే బయటకు వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న ఇంకా ఆడవాళ్ళమంతా ఏం చేసామంటే ఇంకా పండగ కదా! ఏదో ఒక వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదా! ఇంకా పిండి వంటలనేవి మొదలుపెట్టామనమాట. అయితే మేము రాకముందే నైటే వీళ్ళు అరిసెలైతే ప్రిపేర్ చేసేసారు. ఇంకా మార్నింగ్ ఏమో మేమొచ్చాక ఇంకా గోరుమిటీలు, చక్రాలు అవి ఇవి అయితే అనుకున్నాము. అయితే చక్రాలు అవైతే కొంచెం నేను వెళ్ళిపోయాకనే చేసేసుకోవచ్చు. గోరుమిటీలు అంటే కొంచెం హెల్ప్‌గా ఉంటాం కదా! అనేసి ఇంకా మేము ఇక్కడైతే గోరుమిటీలనేవి ప్రిపేర్ చేస్తున్నామనమాట. గోరుమిటీలు ఎలా చేయాలో మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే చెప్తాను. కొంచెం అర్థం చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే గోధుమ పిండి తీసేసుకొని చపాతీ పిండిలాగా అయితే మనం కలిపేసుకోవాలనమాట. ఇంకా అలా కలిపేసుకున్నాక చిన్న చిన్న బాల్స్‌లా చేసేసుకొని మనకి గోరుమిటీలు వత్తే చెక్క ఉంటుంది కదా! ఒకవేళ అది లేకపోతే ఒక కొత్తది ఒక దువ్వెనైతే తీసుకొచ్చేసుకొని దాని మీద కొంచెం చేత్తో కొంచెం మరీ గట్టిగా హార్ష్‌గా కాకుండా లైట్ అండ్ సాఫ్ట్‌గా కొంచెం అలా రష్ చేసేసుకొని అలా ఇంక చూసారు కదా! అలా చేస్తూ ఉన్నప్పుడు అవి గోరుమిటీలనేవైతే మనకొస్తాయన్నమాట. అయితే ఇక్కడ మసూదా ఏం చేస్తుందంటే కొత్త కొత్త రకాల వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటదనమాట. తను నేర్చుకున్న దానిలో ఈ పనస తొనలు కూడా ఒకటనమాట. అయితే పనసతొనలు ఎలా చేయాలనేది కూడా నాకైతే తెలీదు. నేనెప్పుడు చేయలేదు కూడా. ఇంకా అలా అనేసి నా కోసం చెప్తూ ఉందనమాట. ఇలా చేయాలి అనేసి. ఇంక ఈలోపైతే నేనిక్కడ గోరుమిటీలు మొత్తం ఒత్తేసినవి మీకు చూపిస్తున్నాననమాట. ఇంకా ఇవైతే గోరుమిటీలు రెడీ అయిపోయాయి కదా! గవ్వలంటారు కూడా వీటిని. వీటిని ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకొని కారం, ఉప్పు వేసుకున్నా బావుంటాయి. లేదా పంచదార పాకంలో వేసుకున్నా చాలా బావుంటాయనమాట. ఇంగిక్కడ వీటినైతే చూపిస్తుందనమాట పనసతొనలు. అయితే మేమైతే వీటిని సంపంగి పూలని కూడా అంటాము. నాకు పనసతొనలనేసరికి అర్థం కాలేదనమాట. వీటినేమో సంపంగి పూలంటారు. ఇంకా సంపంగి పూలు ఎలా చేయాలి, ఏంటి అనేదైతే మనకు చూపిస్తూ ఉందనమాట. ఇంక చూపిచ్చాక ఇంకా తనైతే వెళ్ళిపోయి ఎంచక్కా వంటనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంక ఈలోపు నువ్వు ఇది చూసి ఎలా చేయాలో చెప్తాను. ఇంక అలా చేసేస్తూ ఉండు అని చెప్పేదనమాట. ఇంకా సరే అనేసి ఇంక నేనైతే చూస్తూ ఇంకా వీటినైతే ప్రిపేర్ చేయటం ఎలా అనేది చూస్తున్నాను. నేనెప్పుడు అంటే తినలేదు. అలాగే ఇంకా నేనెప్పుడు కూడా ట్రై చేయలేదనమాట. ఇది నాకైతే కొత్తగానే అనిపిచ్చింది. ఎందుకంటే మేబీ మీ అందరికి తెలిసుండొచ్చేమో కానీ నాకైతే తెలీదు. నేనెప్పుడు ట్రై చేయలేదు కూడా. ఇంకిలా అయితే అన్నప్పుడు అవి ఆయిల్‌లో ఏసినప్పుడు మంచిగా విడిపోయి బావుంటాయనైతే చెప్తూ ఉందనమాట. ఇంకా అవినైతే నేను చూస్తున్నాను. ఇంకిక్కడ నాకైతే ఇది ఎలా చేయాలో చేపిచ్చి ఒకటి చూయించింది. ఒకటి చూయించాక ఇంక తనెళ్ళి ఇంకా అవి ఫ్రై చేయాలి కదండీ! ఇంకా అవి ఫ్రై చేయాలంటే కట్టెల పొయ్యి మీద అయితేనే బావుంటుంది. త్వరగా వంట అయిపోతుంది. అందరం సరదాగా ఒకే దగ్గర కూర్చొని ఉండొచ్చు అన్న ఆలోచనతో ఇంకా పొయ్యి అయితే వెలిగిస్తుందనమాట. ఇంకిక్కడ అంటే తుక్కు, దుట్ట అంతా ఉంటుంది కదా! ఇంకా అన్నీ తీసుకొచ్చేసి పొయ్యిలో వేసేసి మంట రాజేస్తూ ఉందనమాట. ఇంకా అవి చేస్తూ ఉండేలోపు ఇంకా నేనైతే వాటినైతే ప్రిపేర్ చేయొచ్చు కదా! అనేసుకొని అనుకున్నాను. ఇంకా అయితే నావైతే ఇంకా ఏం అవ్వలేదనమాట. ఇంక నావి అవ్వకపోయేసరికి ఇంకా పొయ్యి మంట చేసేసి ఇది మూకుడు ఉంటుంది కదా! బాండీ. ఇంకా బాండీ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందనమాట. ఇంకొంచెం పొయ్యి అనేది కొంచెం మంట రగులుకోగానే మళ్ళీ మంట వేస్ట్ అయిపోతే పుల్లలు కాలిపోతుంటాయి. పుల్లలేం తక్కువున్నాయనేసి ఇంకా పొయ్యి మీదయితే బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ వేడి చేస్తుంది. ఎందుకంటే మనం ముందుగానే గోరుమిటీలయితే ప్రిపేర్ చేస్తాం కదా! ఈలోపు అయ్యన్నా ఫ్రై చేయొచ్చు కదా అనేసి ఇంకా ఈలోపైతే సుధా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటుందనమాట. ఇంకా ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యే వరకు తను ఆ మధ్యలో వచ్చేసి ఇంకా నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా నాకు హెల్ప్ చేయటం అయిపోయాక ఆయిల్ సరిపోదనేసి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేస్తూ ఉందనమాట. ఇంకా ఆయిల్ సరిపోదు కదా! ఇంకా ఆయిల్ అయితే మంచిగా వేసేసుకొని బాగా హీట్ అనేది అయితే అవనిస్తుందనమాట. ఇంకా ఈలోపు అయితే నేనక్కడ ఇవి పనస తొనలని చెప్పాను కదండీ!
ఇంకా వాటినైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేను ప్రిపేర్ చేసి ఇక్కడికొచ్చేలోపే ఇంకా మమ్మీకైతే వీడియో ఇచ్చానంట. మా మమ్మీ ఏమో ఇంకా ఫోన్‌లో ఇవన్నీ షూట్ చేస్తుంది. ఇంకా నేనొచ్చేలోపు ఇంకా ఈ గోరుమిటీలైతే ఫ్రై చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళు సరదాగా ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ ఇంకా సరదాగా ఇంకా అంటే చిన్న మంట పెట్టేసుకొని లోపల నుంచి కుక్ అవ్వాలి కదా! ఎందుకంటే అవి కొంచెం మందం ఉంటాయి కదా! అందుకోసం అనేసి ఇంకా సన్న మంట మీద పెట్టేసుకొని ఇంకా వాళ్ళు కూర్చొని కబుర్లాడుతూ ఉన్నారు. ఈలోపు నేను కొన్ని కొన్ని చేసినవి పంపిస్తూ ఉన్నాననమాట ఇంకా వీళ్ళకి. ఇంక అన్నీ ఫ్రై చేస్తూ ఉన్నారనమాట. ఇంకిక్కడ కూర్చొని ఇక్కడైతే సన్నమంట పెట్టేసుకొని ఒక్కొక్క వాయిగా వేసేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుంటున్నారు. ఇంకిక్కడ నేను తెచ్చిన ఇవి పనస తొనలన్నాను కదండీ! ఇంకా ఇదే సంపంగి పూలు కూడా అంటారనమాట. ఇంకా వీటినైతే వేసేసారు. ఇవి అంటే చేసినప్పుడు దానికంటే కూడా ఆయిల్‌లో వేసినప్పుడు మంచిగా విచ్చుకున్నప్పుడు చాలా అంటే చూడటానికి కూడా చాలా బాగా డిజైన్‌గా అనిపించేసి పిల్లలేం చేశారంటే ఇవి మనం పంచదార పాకమో ఏవో ఏసిందాక కూడా ఉంచలేదనమాట. అలా ఆయిల్‌లోంచి బయటకి తీయగానే ఫ్రై చేసేసి తీయగానే ఇంకా వెంటనే ఇంకా తేపకొకటైతే తింటా ఉన్నారనమాట. ఇంక అందులో డానీ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. ఇంకా డానీ కోసం కూడా నేను మళ్ళీ అయితే చేయాలి అనుకున్నాను ఇంటికొచ్చాక. ఎందుకంటే అందరిలో ఉన్నప్పుడైతే ఇవి సరిపోతాయని లేదు కదండీ! అందులో చేసేది తక్కువ కదా! చాలామంది ఉన్నామనమాట. ఇంక అందరం తలా ఒకటి తినొచ్చు అన్నట్లయితే చేస్తూ ఉన్నాము. ఇంకిక్కడ నేనైతే ఇంక మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసాననమాట. ఇంకా మిగిలినవి నేను చేద్దాం అనుకున్నవి ఇంక వీళ్ళైతే ఒక్కొక్కటి కొన్నిగా వేపుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళు వేపుకుంటూ, మాట్లాడుకుంటూ సరదాగా వీళ్ళైతే ఉంటూ ఉన్నారనమాట. ఇంకా నేనక్కడ కూర్చున్నాను కదా! ఇంక నా ప్రాణం అంతా ఇటే ఉందనమాట. అక్కడే ఎందుకు కూర్చున్నాను అనేసి ఇంకిక్కడ స్మైలీ అయితే చైర్ తెచ్చేసుకొని వచ్చేసిందన్నమాట ఇక్కడికి కూర్చోదామని. ఇంకా అక్కడ అయిపోయింది కదా పనంతా. ఇంకా అందరూ వచ్చేసి పొయ్యి చుట్టూ గుమ్ముగా కూర్చొనున్నారు. ఇంకా అవి కూడా వేపేసుకున్నాక మళ్ళీ గోరుమిటీలు కొన్ని, అవి కొన్ని అయితే వేసేసి వేపుతూ ఉన్నారనమాట. ఇంకిలా మొత్తం అయితే వేపుతూ కూర్చున్నారు. ఇంకిక్కడ మమ్మీ అలాగే సుధా అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వీడియో ఏమో మమ్మీని తీయమన్నాను. ఇంకా నాది అయిపోయింది కదా! ఇంకా నేనొచ్చేసి మళ్ళీ ఇంకా వీడియో తీసుకోవటం అయితే స్టార్ట్ చేశాను. ఇంక చూపిస్తున్నానండి మీకు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇంకిలా మొత్తం అయిపోయేసరికి మంచి కలర్ అయితే వచ్చాక ఇంకా పంచదార పాకం అయితే ఆల్రెడీ ముందుగానే పట్టేసి పక్కన పెట్టారనమాట. నాకు షూట్ చేయడానికి ఏం కుదరలేదు. కొంచెం ముదురు పాకం వస్తుంది కొద్దిగా లైట్‌గా అన్నప్పుడు ఇంకా తీసేసుకొని ఇంకా దించేసి పక్కనైతే పెట్టేసుకున్నాననమాట పంచదారను. ఇంకా మంచిగా కరిగించేసి ఇంకొంచెం పాకంలా వచ్చి రాగానే కరిగించేసేసి పక్కన పెట్టుకున్నాక ఈ గవ్వలు ఇవంతా ఇదైపోయాక ఇంక దానిలో అయితే దీనిలో పోసి ఇంకా తిప్పుతా ఉంటే మంచిగా చల్లారిపోయే వరకు ఇంకా అలా కలుపుతూ ఉండాలనమాట. ఇంకా అలా కలిపేసుకొని వీటిని కొంచెం ఇంగో చూసారు కదండీ! పంచదార అనేది తెల్లగా గడ్డలు కట్టేలాగా కనపడే వరకు ఇంకా అలా తిప్పేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నారు. ఇంకా వీళ్ళైతే టేస్ట్ చూస్తున్నారు. నాకేమో పెద్దగా స్వీట్ అంటే ఇష్టం ఉండదు కదా! నేనైతే తినట్లేదనమాట. ఇంక నేను తినట్లేదనేసి వీళ్ళు తింటూ ఉన్నారు. టేస్ట్ ఎలా ఉందో చూడమని కొంచెం ఇచ్చారు. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే కలుస్తాను. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.